రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు గోరుచిక్కుడు మసాలా ఫ్రై లేదా క్లస్టర్ బీన్స్ మసాలా ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. గోరుచిక్కుడు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. డయాబెటిక్స్ పేషెంట్స్కు చాలా మంచిది, బోన్ హెల్త్కు అలాగే హార్ట్ హెల్త్కు కూడా చాలా మంచిది. బ్లడ్ ప్రెషర్ను మేనేజ్ చేస్తుంది, ప్రెగ్నెన్సీ టైంలో రికమెండ్ చేస్తారు. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ను ఇంప్రూవ్ చేస్తుంది, డైజెస్ట్ అవ్వడానికి మంచి ఉపకారిగా ఉంటుంది, బ్రెయిన్ కామ్గా ఉండడానికి తోడ్పడుతుంది. గోరుచిక్కుడుకాయలు 1/2 కేజీ వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఉల్లిపాయ 1 కట్ చేసుకుని పెట్టుకోండి. పచ్చిమిర్చి 3 స్లైస్లుగా చేసుకుని కట్ చేసుకోండి. కరివేపాకు 2 రెమ్మలు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, ఆవాలు అలాగే జీలకర్ర 1/4 టేబుల్ స్పూన్, పల్లీలు 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/4 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి రెమ్మలు 6, ఎండుమిర్చి 3 లేదా 4. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసి పౌడర్ లాగా చేసుకోండి. ముందుగా గోరుచిక్కుడు మసాలా ఫ్రై ఎలాగో చూద్దాం. ఒక బౌల్లో శుభ్రం చేసి కట్ చేసుకున్న గోరుచిక్కుడుని వేసుకుని మునిగేలాగా 2 గ్లాసుల వాటర్ వేసుకుని కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. మూత పెట్టి ఉడికిస్తే త్వరగా ఉడుకుతాయి. ఇలా ఉడికిందో లేదో ఒకసారి ప్రెస్ చేసి వీటిని వాటర్ని అంతటిని వంపుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందు నేను చెప్పిన మసాలా దినుసులన్నీ వేపుకుని విడివిడిగా వేయించుకుని పొడిలాగా చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్రను వేయించుకోండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకును వేసి వేయించుకోండి. తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయను వేయించుకోండి. ఇప్పుడు కొంచెం పసుపుని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. పసుపు 1/2 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టి ఉంచుకున్న గోరుచిక్కుడుకాయలను వేసుకోండి. గోరుచిక్కుడుకాయలు అలాగే పసుపు ఉల్లిపాయ అంతా బాగా ఫ్రై అయ్యేలాగా టాస్ చేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు బాగా వేపుకున్న తర్వాత మనం సిద్ధం చేసి ఉంచుకున్న పొడిని వేసుకోండి. ఒక 4 లేదా 5 టేబుల్ స్పూన్స్ పొడి వేసుకుంటే బాగుంటుంది, ఎక్కువైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా వేపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఈ గోరుచిక్కుడు వేపుడు సైడ్ డిష్గా బాగుంటుంది. పప్పుచారు అలాగే పప్పు టమాటా పప్పు రెసిపీస్ ఏదైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. గోరుచిక్కుడును కరెక్ట్గా ఉడకబెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే చపాతీ రోటీ పరోటా వీటిలో కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది, అలాగే కార్డియో హెల్త్కు చాలా మంచిది. గోరుచిక్కుడు వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఆల్రెడీ నేను టెక్స్ట్లో చూపించాను, అలాగే మీకు చెప్పాను కదా, మీరు కూడా ప్రిపేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. టెక్స్ట్ రెసిపీస్ కోసం రెసిపీటేబుల్.netను చూడగలరు. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.